అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఉంటుంది. ఆమె మహాపతివ్రత. ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి, మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. నన్ను స్తోత్రం చేస్తున్నారు ఎవరు? నా భర్తని కదా స్తోత్రం చేయాలి. ఆమె మహాపతివ్రత, తన భర్తని స్తుతి చేస్తే సంతోషిస్తుంది. గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి. కామాక్షి భజతాం, అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను. తమస్సు అంటే చీకటి, చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. చీకటి అంటే పాపము అని ఒక అర్థం, దోషము అని, రాత్రి అని, పాపము అని, ఇన్ని అర్థాలు ఉంటాయి. తమకేతు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ తల్లి పాపమును తీయగలదు. పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.